శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ క్రోధనామ సంవత్సర మార్గశిర శుద్ధ త్రయోదశి శుక్రవారం. ఈరోజు త్రయోదశి సాయంత్రం 6:17 వరకు ఉంది. తదుపరి చతుర్దశి. ఈరోజు కృత్తికా నక్షత్రం. ఈరోజు డిసెంబర్ 13, 2024 తేదీ శుక్రవారం. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 8:36 అయితే 9:20 వరకు ఉంది. మరలా తిరిగి దుర్ముహూర్తం 12:16 అయితే 1 గంట వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. సాయంత్రం వజ్జు 6:08 అయితే 7:39 వరకు కూడా వజ్జు ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చేస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి కృత్తికా నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే భరణి, రోహిణి, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పొబ్బ, హస్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవ, ధనిష్ట, పూర్వభద్ర, రేవతి. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అయినటువంటి కృత్తిక అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు చెప్పినటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశి ఫలాలను పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి ధనాదాయం బాగుంటుంది. చేసేటువంటి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగేటువంటి అవకాశం ఉంటుంది. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి గత కొద్ది రోజులుగా పడుతున్న ఇబ్బందులు పూర్తిగా తొలగి కొద్దిపాటి ఆరోగ్యం చేకూరుతుంది. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది, ఆరోగ్యవంగా ఏర్పడుతుంది. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగేటువంటి అవకాశం ఉంటుంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి పితృరాజ్యానికి సంబంధించి శుభవార్తలు ఉంటారు. పితృవర్గీయులతో ఉన్నటువంటి విభేదాలు విరోధాలు కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. తులారాశిలో జన్మించిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఏర్పడుతుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి కలత్రపాలకు ధనలాభం కలుగుతుంది. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి అంతర్గత బహిర్గత శత్రువుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభవార్తలు ఉంటారు. వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలు సఫలమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. అటువంటి ప్రయాణాల్లో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. మేనరాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమటువంటి ఆదాయ వనరులు ఏర్పడతాయి. ఈరోజు ద్వాదశ రాశి ఫలితాలు ఈ రకంగా తెలియజేయడం జరిగింది. అలాగే ఈరోజు కళారంగంలో ఉన్న వాళ్ళకి కానీ, కళాత్మకమైనటువంటి వస్తువులు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, సుగంధ పరిమళద్రవ్యాలు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, సౌందర్య సాధన క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. జీవ సంబంధ వ్యాపారం చేసిన వాళ్ళకి కానీ, మత్తు పానీయాలు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు శుభదాయకంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, మందుల వ్యాపారం చేసిన వాళ్ళకి కానీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చేస్తున్నాయి. అలాగే ఈరోజు శుక్రవారం. అందువల్ల ఆ అమ్మవారిని జగన్మాతని ఆరాధించిన, అమ్మవారి క్షీరాన్ని నైవేద్యం చేసిన సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీయ తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు అదృష్ట సంఖ్యలుగా 1, 4, 7 తెలియజేయడం జరుగుతుంది. ఈ అదృష్ట సంఖ్యలు ఏంటంటే మన మిత్రులందరికీ కూడా ఈరోజు అంతా శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు లేత ఆకుపచ్చ వస్త్రాలు కానీ లేదా దవడ వస్త్రాలు కానీ ధరించినట్లయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీయ తెలియజేయడం జరుగుతుంది. అలాగే రేపు శుభోదయ కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లో మీ పెద్దబాబు సిద్ధాంతి మనోహర్.